నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫిబ్రవరి నెలలో అమలు కాబోయే పథకాల గురించి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫిబ్రవరి నెల 1వ తేదీన పింఛన్ల పంపిణీ అయితే ఉంటుందండి. పింఛన్ల పంపిణీ మనకు 90% మొదటి రోజే కంప్లీట్ అవుతుంది. 1వ తేదీని ఫిబ్రవరి 1వ తేదీ పొద్దున్నే 6 గంటలకంతా మనకు పింఛన్ల కార్యక్రమం ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అయితే పింఛన్లు ఎవరైతే 1వ తేదీ తీసుకోలేకపోతారో వాళ్ళకు 2వ తేదీ అయితే ఇవ్వరనమాట. ఎందుకంటే 2వ తేదీ ఆదివారం కాబట్టి 2వ తేదీ వాళ్ళు పింఛన్లు అయితే తీసుకోవడం జరగదు. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మిగిలిన వాళ్ళు వచ్చేసి 3వ తేదీన పింఛన్లు అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. పింఛన్లు వచ్చేసి మనకు ఎప్పటిలాగానే అందరికీ పింఛన్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు వెరిఫికేషన్ జరుగుతుంది కదండి, దివ్యాంగ పెన్షన్లు వెరిఫికేషన్ జరుగుతోంది. వాళ్ళలో చాలామందికి వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయి ఉంటుంది. ఇంకా కొంతమందికి నోటీసులు అయితే ఇచ్చుంటారు. వాళ్ళందరికీ పింఛన్లు వస్తాయా రావా అనేసి డౌట్లో ఉన్నారు. వాళ్ళకి ఖచ్చితంగా ఈ మంత్ వచ్చేసి పింఛన్లు అయితే వస్తాయండి. మీకు పింఛన్లు ఏమాత్రం డౌట్ లేకోకుండా మీ వెరిఫికేషన్ అయినా కాకపోయినా నోటీసులు ఇచ్చినా ఏం జరిగినా సరే ఈ ఫిబ్రవరి నెల పెన్షన్లు మాత్రం తప్పకుండా రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి రేషన్ డిస్ట్రిబ్యూషన్ అండి. రేషన్ డిస్ట్రిబ్యూషన్ మనకు ఎప్పటిలాగానే మనకు రేషన్ డిస్ట్రిబ్యూషన్లో బియ్యము, చక్కెర, కందిపప్పు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక రేషన్ డిస్ట్రిబ్యూషన్తో పాటుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం కోసం మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే మొదలుపెట్టిందండి. కొత్త రేషన్ కార్డులు వచ్చేసి మనకు క్రెడిట్ కార్డ్ సైజులో ఉంటాయి. అంతేకాకుండా క్యూఆర్ కోడ్ని అయితే కలిగి ఉంటాయండి. వీటిని మనకు కొత్తగా డిజైన్ అయితే చేయడం జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వం. అతి త్వరలో ఈ కొత్త రేషన్ కార్డులను ప్రతి ఇంటికి అందించడం జరుగుతుందన్నమాట. పాత రేషన్ కార్డులను రద్దు చేసి వాటి ప్లేస్లో ఈ కొత్త రేషన్ కార్డులను అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు అన్నిటికన్నా ముఖ్యమైన పథకం అన్నదాత సుఖీభవ పథకం అయితే రాబోతోందండి. మనకు అన్నదాత సుఖీభవ పథకం ఎప్పుడైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పడతాయో అప్పుడే అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా వేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి. కాబట్టి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వచ్చేసి మనకు ఫిబ్రవరి నెల మొదటి వారంలో అయితే రిలీజ్ కాబోతోందండి. ఎందుకంటే ఫిబ్రవరి నెల 1వ తేదీన బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్లో మనకు అన్నదాత కిసాన్కి సంబంధించి నిధులను అయితే విడుదల చేస్తారు. ఈ పీఎం కిసాన్ నిధులు విడుదల చేసినప్పుడే మనకు అన్నదాత సుఖీభవ కూడా నిధులను అయితే విడుదల చేయడం జరుగుతుందన్నమాట. ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి మనకు అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుందండి. ఈ మంత్ చివరికల్లా మనకు పెన్షన్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. ఈ పెన్షన్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత కొత్త పెన్షన్లకు అప్లికేషన్ అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఫిబ్రవరి 6వ తేదీన మనకు క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతోందండి. ఈ క్యాబినెట్ మీటింగ్లో మనకు ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్లికేషన్ల గురించి ఒక నిర్ణయం అయితే తీసుకోబోతోందండి గవర్నమెంట్. ఇక ముఖ్యంగా వాట్సాప్ గవర్నెన్స్ గురించి మనకు అప్డేట్ అయితే రాబోతోందండి. ఫిబ్రవరి 6వ తేదీనే జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో వాట్సాప్ గవర్నెన్స్ గురించి కూడా మనకు ఒక అప్డేట్ అయితే రాబోతోందండి. వాట్సాప్ గవర్నెన్స్ అంటే వాట్సాప్ ద్వారా మనం రకరకాల సేవలను అయితే పొందడానికి కూటమి ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తోందండి. దాదాపుగా 150 రకాల సేవలను వాట్సాప్ ద్వారా అందించడం కోసం మనకు ప్రభుత్వం అయితే అన్నీ సిద్ధం చేసి ఉంచిందనమాట. ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, బర్త్ సర్టిఫికేటు, డెత్ సర్టిఫికేటు, భూమి అడంగలు ఇలాంటి ఎన్నో సేవలను మనం అయితే వాట్సాప్ ద్వారానే పొందొచ్చండి. మీకు గుర్తుండే ఉంటుంది, రైతులందరూ ధాన్యం అమ్మడం కోసం వాట్సాప్ ద్వారానే మనకు స్లాట్స్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది. అలాగే వాట్సాప్ ద్వారానే ఇప్పుడు రకరకాల సేవలను పొందడానికి మనకు అవకాశం అయితే కల్పించనుంది కూటమి ప్రభుత్వం. ఆడబిడ్డ నిధి పథకం అండి. ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మనకు అప్లికేషన్లు తీసుకోవడం కోసం మనకు అతి త్వరలోనే ఫిబ్రవరి నెల చివరి వారంలో అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించి అప్డేట్ అయితే వెలువడాల్సి ఉంది. మనకు ఫిబ్రవరి నెల చివరి వారంలో ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అప్లికేషన్లు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. మనకు గవర్నమెంట్ వచ్చేసి పింఛన్ల వెరిఫికేషన్లో బిజీగా ఉందండి. కాబట్టి ఆడబిడ్డ నిధి పథకాన్ని ఇంకా మనకు ఆచరణలోకి తీసుకురావడం లేదు. మొట్టమొదటిగా మనకు అన్నదాత సుఖీభవ పథకం అయితే రాబోతోంది. దీని తర్వాతనే మనకు ఆడబిడ్డ నిధి పథకం అయితే వస్తుంది. ఇదండి మనకు ఫిబ్రవరి నెలకు సంబంధించిన పథకాల వివరాలు. పెన్షన్ల పంపిణీ అయితే మామూలుగా సక్రమంగా జరిగిపోతుంది.
ఇక కొత్త రేషన్ కార్డులు అయితే రావడం జరుగుతుంది. కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుందన్నమాట ఈ నెలలోనే. కొత్త రేషన్ కార్డు ఆల్రెడీ మనకు మైగ్రెంట్ వర్కర్స్‌కి ఈ కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరిగిందనమాట. అతి త్వరలోనే మిగిలిన వాళ్ళందరికీ అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది. కొత్త రేషన్ కార్డు మనకు చిన్న సైజులో క్రెడిట్ కార్డ్ సైజులో క్యూఆర్ కోడ్‌తో అయితే రావడం అయితే జరుగుతుంది. ఇవండి మనకు అప్డేట్స్. మీరు ఇంతవరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారం తెలుసుకునే అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.